హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ గడ్డం నవీన్, చూస్తున్నారు గడ్డం నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్యామిలీతోటి మేము యాదగిరిగుట్ట బయలుదేరాం. ఆఫ్టర్ లాంగ్ టైం యూట్యూబ్ ఛానల్లో ఒక వ్లాగ్ చేస్తున్నాము. రెగ్యులర్గా మేము యాదగిరిగుట్టకి వెళ్తూ ఉంటాము, కానీ చాలా సంవత్సరాలు అయింది వెళ్ళి. ఈరోజు మళ్ళీ కొత్త యాదగిరిగుట్టకి ఫ్యామిలీతో వెళ్తున్నాం. సో ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాం కారులో. ఇప్పుడే జస్ట్ గట్కేసర్ దాటి బీబీ నగర్లోకి ఎంట్రీ అయ్యాం. ఒకప్పుడు పాత యాదగిరిగుట్ట ఉన్నప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. మా అమ్మ నాయన అందరూ కూడా. నా పేరు నవీన్ అనే పేరు కూడా అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు నా పుట్టింటికలు తీసి నాకు పెట్టిన పేరు అప్పుడు వచ్చేసి నరసింహ. ఇది ఎప్పుడు పెట్టారు? కానీ మా అమ్మ కొంచెం మోడర్న్గా ఉండాలని చెప్పి అప్పుడు నవీనో బ్యాటరీస్ వచ్చినాయి. అందులోంచి నా తీసుకొని పెట్టి నవీన్ అయిపోయాను నేను ఇట్లా. సో ఆ ప్లేస్కు నాకున్న ఒక అటాచ్మెంట్ వేరే. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మా మదర్ ఫాదర్ మాత్రం 100% గుర్తొస్తారు. ఎందుకంటే అప్పట్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం పోతుండే. నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లె అందరూ ఫ్యామిలీగా పోతుండే. ఇక ఈ మధ్యకాలం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్తున్నాం, మేము ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో అట్లా బాగా మిస్ అవుతాం మొత్తం అందరికీ కూడా. ఒకప్పుడు బస్సులో పోతే మాకు కనీసము ఒక 3 గంటలు పట్టేది అప్పట్లో. పొద్దున్నే రెడీ అయ్యి బస్ ఎక్కి జూబ్లీ బస్ స్టేషన్ పోతే సీట్ దొరకకపోయేది బస్సులో. దస్తీలు వేసి, హ్యాండ్కర్చీఫ్లు వేసి, టవల్ వేసి పట్టి కూర్చుంటుండే. వీడికి పోనీకి 3 రోజుల పండగ. బ్రాహ్మణ్ కానీ స్ఫటికలింగం కానీ అది మన ఎవరు నంది కానీ భలే ఉంది సార్. నిజంగా చూస్తే చాలా స్ఫటికలింగం సోమనాథ్ నుండి దేవరం అయింది. మహాబలిపురం నుండి నందీశ్వరుడు చాలా మంచి ప్లేస్. షైనింగ్ కానీ అయితే ఆ స్ఫటికలింగానికి పంచాయతనం అంటే ఈశాన్యంలో విష్ణు స్థానం. అక్కడ రామాలయం ఉంది, కట్టడం శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు రామాలయం. ఆగ్నేయంలో సూర్యపట్టణం, రైట్. నైరుతిలో గణపతి. ఇక్కడ మన అక్కడ గణపతి. ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ వాయువ్యంలో అమ్మవారు, అమ్మవారి స్థానం అది. ఇట్లా పంచాయతనం అంటారు మొత్తం. పంచాయతీ స్ఫటికలింగానికి పంచాయతనం ఉండాలి కంపల్సరీ. మళ్ళీ గర్భాలయము పాతది, పురాతనం, ఎప్పుడో దేవతా ప్రతిష్ట ఎప్పుడు జరిగిందో అట్లనే ఉంది. ఆ లోపల కదిలించలేదు, అట్లా ఉంది. ఆ విగ్రహాలు ఏం ముట్టుకోకుండా లోపల ఒక శివ కుటుంబం విగ్రహం ప్రతిష్ట చేసింది సపరేట్గా.
అద్భుతం. నిజంగా చాలా బాగుంది. అందరూ చూపెడుతున్నారు, ఇది చూపెట్టలేదు ఇప్పటిదాకా అందరూ. మొత్తం ఫోటోస్ ఉన్నాయి. సో పంపండి సార్. 60 ఫోటోలు ఉన్నాయి. కేసీఆర్ ప్రతిష్ఠ చేసినప్పుడు స్వామీజీ, 5 మినిస్టర్లు, మేము, ఋత్వికులు, అక్కడ హోమకుండాలు వస్తుంటాయి. 5 హోమకుండాలు. అద్భుతంగా జరిగింది ప్రతిష్ఠ. అసలు లోపలికి వస్తే ఒక స్వర్గంలోకి వచ్చినట్టు బ్రహ్మాండం. చాలా స్వామి దర్శనం చేసుకున్నాను. లోపలికి పోతే అసలు ప్రశాంతత మొత్తం మనం ఎవరో మనకు తెలియకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ఎట్లుంటుందో సేమ్ అట్లా అనిపించింది. యాదేరు గుట్టలో కూడా స్వామి దగ్గర అటువంటి అదే అనుభూతి అనిపించింది అండి. లోపలికి వస్తే క్షేత్రం యొక్క అనుభూతి. చాలామంది ఇక్కడికి పోవాలంటే పోలేరు. అవును. ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ప్రశాంతత, ఈ ఆనందం, ఈ తృప్తి ఎక్కడ క్షేత్రం ఉండదు సార్. అయితే ఒక్క విశేషం మీకు తెలియదు కదా సార్, ప్రతి క్షేత్రంలో ఒక్కొక్క రకమైనటువంటి విచిత్రమైన అనుభూతి. అవును. ఆ విధానం అంటే అక్కడ పోయినాక ఇప్పుడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని ఒక జ్యోతిర్లింగం దగ్గర ఉన్నటువంటి ఆనందము, ఇంకో జ్యోతిర్లింగం ఇంకొక ఆనందం, ఇంకొక వెరైటీ, ఇంకో విధానం. అబ్బాయి ఇది కాశీమైన అబ్బాయి ఇంత అద్భుతంగా, అవును. త్ర్యంబకేశ్వరం పోయిన ఎంత బాగుంది, అది ఒకటి ఉంటుంది. భీమాశంకర్ పోయిన, కేదార్నాథ్ పోయిన, అంటే ఒక దగ్గర ఇంకో దగ్గర ఉండదు, ఇంకొక రకంగా ఉంటుంది ఆలయం. అటువంటి భగవత్ మాయా ఇక్కడ అదే ఉంటుంది సార్. ఏదైనా సూపర్. ఈశ్వరానంద యాదగిరిగుట్టలో దర్శనం చేసుకున్న తర్వాత జస్ట్ 1 కిలోమీటర్ దూరంగా ఉండలేదు సౌభాగ్య రిసార్ట్స్ అని ఉన్నది. ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్, మీరు ఫుల్ ఫ్యామిలీ 30 మంది వచ్చినా కానీ ఇక్కడ మీరు ఉండేటట్టు మంచి రూమ్స్ ఉన్నాయి. విఐపి రూమ్స్ అనమాట. మెయిన్ పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే ఉంటుంది. ఇది ఒక హంసా స్టైల్ ఉంటుంది. దీంట్లో మీకు స్విమ్మింగ్ పూలు, రెస్టారెంటు, పిల్లలు ఆడుకొని గేమ్స్ కానీ ఇంకా ఇది లేదు అనేది ఏం లేదు. అన్నిటికీ మా మదర్ అనే ఇక్కడ హెడ్. మన ఏది ఉన్నా కానీ మా మదర్ గారికి ఫోన్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి చూసుకుంటారు. అంటే వివిఐపీస్ మెయిన్గా అది. అంతేగాని అందరు ఫ్యామిలీస్ ఎవరైనా రావచ్చు. మెయిన్గా ఏంటంటే పర్టికులర్లీ వివిఐపీస్ అందరు కూడా విజిట్ చేసే ప్లేస్ ఫస్ట్ ఇదే. ఇక్కడ నుంచి చూడండి మీరు, మంచి వ్యూ ఎట్లా ఉంటుంది. యాదగిరిగుట్ట వ్యూ పక్కనే ఉన్నట్టు ఉంటుంది. ఈ మధ్యకాలం మా గురువు గారు రాఘవేంద్రరావు గారు కూడా వచ్చారు ఇక్కడికి, ఉండి వెళ్ళారు. ఇక్కడ ఇంకా పక్కనే ఉన్నట్టు ఉంటుంది. మంచిగా ఫుల్ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఇక ఎక్కడో దూరం పోయి ఉండడు కన్నా డెస్టినేషన్స్కి ఇక్కడే ఉండి మనము ఎంజాయ్ చేసుకోవచ్చు. చూడండి యాదగిరిగుట్ట కూడా ఎంత దగ్గర ఉంది మనకు. 1.5 కిలోమీటర్ కన్నా ఎక్కువ లేదు ఇది. ఇందులో చూడండి ఒక మంచి శతమానం భవతి అని హాల్ ఉంది. ఇక్కడ పక్కన గుడి, సాయిబాబా గుడి ఉంది కదా. మంచిది లాన్ ఏముంది, లాన్ మంచి లాన్, ఆడుకోవడానికి గేమ్స్, కిటీ పార్టీస్, బ్యాంక్వెట్ పార్టీస్, పెళ్ళిళ్ళు అన్నీ చేసుకోవచ్చు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కూడా వాతావరణం కూడా చాలా చల్లగా ఉందన్న. ఇది కూడా రిసార్ట్ ఏంటంటే కొండ మీద ఉంటుంది అన్న. అవును. ఏంటంటే ఇప్పుడు మామూలుగా కింది కదా, పైన మంచి ఈవినింగ్ వాతావరణం చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. సో ఎంత ఓన్లీ ఫ్యామిలీ క్రౌడ్ చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, గేమ్స్ కానీ, లాన్స్లో మంచి టెన్నిస్ ఆడుకోవచ్చు. రూమ్స్ కూడా ఉన్నాయి కదా. రూమ్స్ 26 ప్రీమియం రూమ్స్, లగ్జరీ రూమ్స్ ఉన్నాయి. ఒకసారి ఆ రూమ్లో కూడా వెళ్ళి చూపడతాను. ఓకే. దర్శనాలు అయిపోయినాయి. మంచిగా కొత్త గుడి చూసినట్టుంది. అండ్ ఈ ప్లేస్ కూడా మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఈరోజు. సో ఫైనల్గా మేము నరసింహస్వామి దర్శనం చేసుకొని పక్కకి ఉన్న రిసార్ట్కి వెళ్ళి భోజనం చేసుకొని రిటర్న్ వెళ్తున్నాం హైదరాబాద్కి. సో ఇది మా ఫ్యామిలీ బ్లాగ్, చిన్నది, నరసింహస్వామి యాదగిరిగుట్టది. సో అంటే చాలామంది చూపెట్టారు గుట్టని, అందరూ చూపెట్టారు. జస్ట్ నేనేంటంటే నేను ఇక్కడ గుట్ట దాకా వచ్చాను అని చూపెట్టుకున్న వ్లాగ్ మాత్రమే ఇది. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయలేను నేను, ఎందుకంటే అందరికీ తెలుసు యాదగిరిగుట్ట ఎట్లా ఉంది ఏంటి అనేది. కూడా ఒక 100 పైన ఉంటాయి ఇవి, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో నవీన్ ఛానల్లో కూడా ఉండాలని నేను ఒకటి తీశాను. చూసి మీరు ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి గడ్డం నవీన్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. గుడ్ లక్.